వెల్కమ్ టు GTPL న్యూస్. నేను వాణినందన్. ముందుగా హెడ్లైన్స్. సొంతిల్లు కళ అమలు చేయమంటే క్వార్టర్లు నిర్మిస్తామంటున్నారు ఎందుకు? కార్మిక సోదరులారా ఆలోచించండి అంటున్న CITU రాష్ట్ర అధ్యక్షుడు తుమ్మల రాజారెడ్డి. నూతనంగా బాధ్యతలు చేపట్టిన కార్యవర్గం లయన్స్ క్లబ్ సేవలు మరింత విస్తరించాలి. లయన్స్ క్లబ్ మాజీ గవర్నర్ శివప్రసాద్ సూచన. ఇల్లు కోల్పోయిన దళిత నాయకుడు సీనియర్ పాత్రికేయుడు బొంగూరి మధు. మరో 4గురికి ఇందిరమ్మ ఇళ్లలో ఇండ్లు కేటాయించాలి. రామకుండ మాజీ ఎమ్మెల్యే కోరుగంటి చందర్ దళిత హక్కుల పోరాట సమితి రాష్ట్ర నాయకులు కందుకూరి రాజారత్నం డిమాండ్. మున్నూరు కాపు పటేల్ సంక్షేమ సంఘం రాష్ట్ర స్థాయి ఎన్నికలకు బయలుదేరిన రామకుండ మున్నూరు కాపు పటేల్ సంక్షేమ సంఘం. గోదావరి కని సప్తగిరి కాలనీ శ్రీ చైతన్య టెక్నో స్కూల్లో ఆత్మీయంగా తండ్రుల దినోత్సవ వేడుకలు. సొంతిల్లు కళ అమలు చేయమంటే క్వార్టర్లు నిర్మిస్తామంటున్నారు ఎందుకు? కార్మిక సోదరులు ఆలోచించాలని CITU రాష్ట్ర అధ్యక్షులు తుమ్మల రాజారెడ్డి కోరుతున్నారు. గోదావరి కని CITU కార్యాలయంలో ఆదివారం ఏర్పాటు చేసిన CITU RG1 బ్రాంచ్ కమిటీ సమావేశంలో ముఖ్య అతిథిగా హాజరైన రాష్ట్ర అధ్యక్షులు తుమ్మల రాజారెడ్డి మాట్లాడుతూ CITU గత 3 సంవత్సరాల నుంచి సింగరేణి కార్మికులందరికీ నయా పైసా ఖర్చు లేకుండా కంపెనీకి భారం పడకుండా ప్రభుత్వానికి లాభం చేకూర్చేలా సొంతిల్లు అమలు చేయొచ్చు చెప్తున్నప్పటికీ సింగరేణి యాజమాన్యానికి రాష్ట్ర ప్రభుత్వానికి అనేక దఫాలుగా వినతి పత్రాలు అందించి వివరించిన కార్మికుల కోరిక మేరకు సొంతిల్లు అమలు చేయకుండా 450 కోట్ల రూపాయలతో తోటి 1,003 క్వార్టర్లు నిర్మిస్తామని, అందుకు 40-50 సంవత్సరాల పైబడిన క్వార్టర్లు కూల్చేసి వాటి స్థానంలో డబుల్ బెడ్రూమ్లు క్వార్టర్స్ నిర్మిస్తామని యాజమాన్యం ప్రకటిస్తుందని తెలిపారు. ఈ నిర్ణయాలు ఎవరి ప్రయోజనాల కోసం చేస్తున్నారో చెప్పాలని CITU ప్రశ్నించారు. సింగరేణి సంస్థ అభివృద్ధి కోసం కార్మికులు అహర్నిశలు శ్రమించి రక్తాన్ని చెమటగా మార్చి వేల కోట్ల రూపాయలు లాభాలు తెస్తుంటే కార్మిక ప్రయోజనాలకు భంగం కలిగించే విధంగా సొంతిల్లు అమలు చేయకుండా క్వార్టర్స్ నిర్మించడం వల్ల ఎవరికి లాభం చేకూరుస్తున్నారని అనే విషయాన్ని యాజమాన్యం ప్రభుత్వం ఆలోచించాలని కోరారు. CITU యూనియన్గా ఛాలెంజ్గా చేస్తూ చెప్తున్నాం, మాకు సింగరేణి స్థలం 1 ఎకరం చూపించండి, కార్మికునికి 22 లక్షలలో ఇల్లు వచ్చే విధంగా మేము ప్లాన్ చేస్తాం, ఇల్లు కట్టి చూపిస్తామని తెలిపారు. ఈ నిర్మాణాలలో అటు కంపెనీకి కానీ కార్మికుకు కానీ ఎలాంటి భారం పడకుండా ప్రభుత్వానికి పేరు వచ్చేలా కార్మికులందరికీ ఇల్లు వచ్చేలా మా దగ్గర ప్లాన్ ఉందని అమలు చేయించి చూపిస్తామని, అందుకు సింగరేణి యాజమాన్యం చూపించాల్సిందిగా స్థలం మాత్రమేనని, ఇప్పటికైనా మేనేజ్మెంట్ ఆలోచించాలి, అన్ని వివరాలు మీకు ఇచ్చిన వినతి పత్రంలో లెక్కల ద్వారా చేసి చేయించామని తెలిపారు. తాము తెలిపే విధంగా చేస్తే కార్మికునికి సొంతిల్లు వస్తుందని, కంపెనీ కూడా లాభంగా ఉంటుందన్నారు. మేనేజింగ్ డైరెక్టర్ గారు ఈ మధ్యకాలంలో సింగరేణి కార్మికులకు సంబంధించిన డబుల్ బెడ్రూమ్లు కట్టడం అనేది ఒకటి సంతోషకరమే అయినప్పటికీ సింగరేణి కాల్స్ ఎంప్లాయీస్ యూనియన్గా మేము చాలా సూచనలు చేసినాం. ఇప్పటికీ సింగరేణిలో చైర్మన్ డైరెక్టర్గా 450 కోట్లతో 3 కోట్లు ఏదో కోట్లు కడతామని చెప్తున్నారు. దాదాపు ఒక క్వార్టర్కి 40 లక్షల పైన 42-43 లక్షలు ఖర్చు వస్తుందని చెప్తూ ఉన్నారు. ఈ లెక్క ప్రకారం సింగరేణిలో దాదాపు 50-60% క్వార్టర్స్ 50 సంవత్సరాలు పైబడ్డ క్వార్టర్లే. ఈ లెక్క ప్రకారం 20-25 వేల క్వార్టర్స్ ఇట్లా కూల్చి కట్టాల్సిన సందర్భం ఉంది. ఇవన్నీ కనుక సేమ్ ఇదే పద్ధతిలో కట్టేది ఉంటే కొన్ని వేల కోట్ల రూపాయల కంపెనీ మీద భారం పడుతుంది. మేము చెప్పిన సూచన ప్రకారం సింగరేణి యాజమాన్యం కనుక ప్రభుత్వం ఆలోచిస్తే, ట్రేడ్ యూనియన్ కూడా ఆలోచిస్తే 5 పైసల బండి యాజమాన్యానికి ఖర్చు పెట్టకుండా, ప్రభుత్వం పెట్టకుండా, కార్మికుడు పెట్టకుండా ఉచితంగానే ఇల్లు వస్తుందని చెప్పి సూచిస్తున్నాం. కానీ ఎవరి ప్రయోజనం కోసం ఈ నిర్ణయాలు తీసుకుంటారో మాకు అర్థమవుతలేదు. ఇది ఖచ్చితంగా ప్రభుత్వం యాజమాన్యం సింగరేణి కంపెనీ ఆస్తుల్ని దారాదత్తం చేసే కార్యక్రమంగా కనపడతాను, కాంట్రాక్టులను బతికిచ్చే కార్యక్రమంగా కనపడతాను. పాత క్వార్టర్లను కూలగొట్టే కొత్త క్వార్టర్లు కట్టడం అనేది కంపెనీ స్థిరస్థాయిగా ఉండే కంపెనీకి అవసరమే. భూపాలపేట లాంటి ఎక్కువ 20-30 సంవత్సరాలు నడిచే ప్రాంతానికి అవసరమే.
కానీ మనం కట్టబోయే క్వార్టర్లన్నీ కూడా ఎక్కడ కూడా ఏ 10 సంవత్సరాలు కూడా ఈ కంపెనీ స్థిరంగా ఉండే పరిస్థితి లేదు. 50 సంవత్సరాలేమో అదే క్వార్టర్లో మమ్మల్ని బగ్గిపించి సింగిల్ బెడ్లో ఇప్పుడు చివరి దశలో కొత్త క్వార్టర్లు కడతా ఉన్నాం. మేము అంటున్నాం సింగరేణి కార్మికులందరికీ సొంత ఇల్లు కార్యక్రమం అమలు చేస్తే కంపెనీ మీద రూపాయి భారం పడకుండా ప్రతి కార్మికునికి అలా సొంత ఇల్లు వస్తుంది అని చెప్తున్నాం. మీకు ఏ భారం పడదు చెప్తున్నాం. ఎందుకు వినట్లేరు? ఎవరికి కమిషన్ల కోసం ఇది? కంపెనీ ఆస్తులు ప్రభుత్వం కార్మికులకు చెందకుండా కార్మికేతరులకు చెందడం కోసమా ఇది? కార్మికులకు కొన్ని ప్రాంతాల్లో క్వార్టర్ డబుల్ బెడ్రూమ్ కట్టించి మిగిలిన జాగాలు మిగిలిన క్వార్టర్లన్నీ ప్రైవేటు వ్యక్తులకు ఇవ్వడం కోసమా? ప్రజాప్రతినిధులు ఏ ప్రభుత్వం ఉంటే ఆ ప్రభుత్వం ప్రజాప్రతినిధులు క్వార్టర్లను ఆక్యుపై చేసుకుంటున్నాం. అందుకే మేము అంటున్నాం కార్మికులకు సొంత ఇల్లు కార్యక్రమం అమలు చేయండి. రూపాయి ఖర్చు లేకుండా అమలు చేసే అవకాశం ఉంది. సేమ్ అదే పద్ధతిలో ఆ క్వార్టర్ని మేమే లోన్ తీసుకుంటాం. మా పేరు మీద జాగాను పట్టా చేయండి. పట్టా చేయడం ద్వారా మేము 20 లక్షలు 22 లక్షల ఇల్లు అవుతుంది. అట్లాంటి ఇల్లు 25-30 లక్షల లోపే ఇల్లు అవుతుంది. మీరు 44 లక్షలు దానికి ఎస్టిమేషన్ వేసాను. కారణాలు ఏదేమైనా మేము అంటున్నాం ఆ భూమిని మాకు పట్టా చేయరు. కార్మికులకి పట్టా చేస్తే మేమే లోన్ తీసుకుంటాం. 20 లక్షలు 25 లక్షలతో ఇల్లు కంప్లీట్ చేసుకుంటాం. దానికి సంబంధించిన ఈఎంఐకి సంబంధించిన డబ్బుల్ని మీరు కార్మికునికి క్వార్టర్ ఇవ్వకపోతే ఎంతైతే ఇస్తారో అది మాకు ఇవ్వమంటున్నాం. దాని ద్వారా కంపెనీ ప్రతి సంవత్సరం ఖర్చు పెట్టే ఏవైతే ఎలిమెంట్స్లకు ఉన్నాయో మొత్తం కరెంట్ బిల్లు అన్ని బిల్లు కూడా కంపెనీకి ఎవ్రీ మంత్ 5,000 రూపాయలు ప్రతి క్వార్టర్ మీద లాభం వస్తుంది. కార్మికుడికి సంబంధించిన ఇన్కమ్ ట్యాక్స్ ఏదైతే ఉందో ఫెక్స్ ఇన్కమ్ ట్యాక్స్ పడదు. కొత్త ఇల్లు కార్మికుడికి వస్తుంది. ఈ ప్రాంతం డెవలప్ అవుతుంది. ఒక సింగపూర్ సిటీ లాగా రాజకీయ నాయకులు ఎందుకు ఆలోచిస్తలేరు? ఇక్కడ రాజ్ ఠాకూర్ మక్కన్ సింగ్ గారు మేము విజ్ఞప్తి చేస్తున్నాం, బల్లం గారికి విజ్ఞప్తి చేస్తున్నాం. గోదావరి కాలంలో రోడ్డు వెళ్ళకపోతున్నాయి. రోడ్డు పక్కల మొత్తం క్వార్టర్లు తీసేసి ఆ జాగని 1 ఎకరం 2 ఎకరాలు ఒక అపార్ట్మెంట్ లాగా కట్టి ఇస్తే దాన్ని లోన్ పెట్టుకొని మేము ఈఎంఐ కట్టుకుంటాం. ఆ ఈఎంఐ సంబంధించిన అమౌంట్ను మీరు హెచ్ఆర్ఏకి ఎంత ఇస్తున్నారో కార్మికులకు ఆ హెచ్ఆర్ఏ మాకు 8% ఇవ్వండి. దానికి మాకు ఒక అదనంగా ఇన్కమ్ ట్యాక్స్ 4,500 మిగులుతుంది. మేము ఆ లోన్ తీసుకోవడం ద్వారా మాకు ఇన్కమ్ ట్యాక్స్ తగ్గుతుంది. ప్లస్ ఒక 15 సంవత్సరాల లోపే ఆ ఇల్లు మా ఈఎంఐ ద్వారా అప్పు తీరుతుంది. మాకు ఇల్లు సొంత ఇల్లు మిగులుతుంది. ఈ ప్రాంతంలో రిటైర్డ్ అయిన కార్మికులంతా ఇక్కడే ఉంటారు. ఒక సింగపూర్ చిట్లా గోదావరి కన్ లాంటి ప్రాంతాల సింగరేణి మొత్తం పోయినా ఇక్కడి నుంచి బొగ్గుబాయిలు వేరేదికి తరలిపోయినా ఈ ప్రాంతంలో సింగరేణి రిటైర్డ్ కార్మికులు ఉండడం ద్వారా బిజినెస్ తరలిపోకుండా ఉంటుందని చెప్పి మేము సూచిస్తున్నాం. ఈ కార్యక్రమంలో సిఐటియు ఆర్జీవన్ అధ్యక్ష కార్యదర్శులు ఆరేపల్లి రాజమౌళి, మండి శ్రీనివాస్, కోశాధికారి సాయారెడ్డి, ఉపాధ్యక్షులు ఎస్కే గౌస్, సానం రవి, దాసరి సురేష్, ఈద వెంకటేశ్వర్లు, శివరామరెడ్డి, సత్యనారాయణ, పెద్దపల్లి శశికిరణ్, శ్రావణ్, ఇలుగాల రవి తదితరులు పాల్గొన్నారు. నూతనంగా బాధ్యతలు చేపట్టిన కార్యవర్గం లయన్స్ క్లబ్ సేవలు మరింత విస్తరించాలని లయన్స్ క్లబ్ మాజీ గవర్నర్ శివప్రసాద్ సూచించారు. లయన్స్ క్లబ్ ఆఫ్ రామగుండం 54వ ఇన్స్టలేషన్ వేడుకలు శనివారం రాత్రి గోదావరికని గౌతమి నగర్లోని ఆర్ఆర్ గార్డెన్లో అధ్యక్షులు పి మల్లికార్జున్ అధ్యక్షతన వైభవంగా నిర్వహించారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా మాజీ గవర్నర్ లైన్ అనంతర శివప్రసాద్ హాజరై మాట్లాడుతూ రామగుండం లయన్స్ క్లబ్ సేవలు 5 దశాబ్దాలుగా వివిధ రూపాలలో నిరుపేదలకు అండగా సామాజిక బాధ్యతగా చేస్తున్న సేవల కార్యక్రమాలు 320 గర్వకారణంగా నిలిచారని కొనియాడారు. ఈ సందర్భంగా 2025-26 సంవత్సరానికి నూతన కమిటీని ఎన్నుకున్నారు. నూతన కమిటీ అధ్యక్షులుగా బండ్లకొండ ఎల్లప్ప, సెక్రటరీగా ముడతనపల్లి సారయ్య, ట్రెజరర్గా మారుపాక రాజేంద్ర కుమార్, డైరెక్టర్లు కమిటీ సభ్యులచే ముఖ్య అతిథిగా ప్రమాణ స్వీకారం చేయించారు. ఈ సందర్భంగా నూతన కమిటీని జిల్లాలోని లయన్స్ క్లబ్ బాధ్యులు పలువురు అభినందించారు. గుడ్ ఈవినింగ్ టు యు ఆల్. టుడే ఈస్ a very proud and special day in my life. I feel honored and happy to stand before you as the new president of Lions Club of Ramagundam, which has been helping people in need for the past 54 years. I sincerely thank all the members of our club for trusting me and choosing me as the president for the year 2025-26. Promise to work hard and give my best in the role. At this moment, I would like to remember and thank our respected past district governors, late Line K.C. Jain, Line S.V. Tapadia, Line Meenakshi Narayan Tandon, and Line M. Pramod Kumar Reddy for always guiding and supporting our club
ఇంకా ఈ కార్యక్రమంలో మాజీ డిస్ట్రిక్ట్ గవర్నర్ ముద్దసాని ప్రమోద్ కుమార్ రెడ్డి, సీనియర్ లయన్స్ క్లబ్ మేడిశెట్టి గంగాధర్, తిలక్ చక్రవర్తి, బంగారు రామస్వామి, కాజంపూర్ రాజేందర్తో పాటు లయన్స్ క్లబ్ సభ్యులు, లయన్ మహిళలు అధిక సంఖ్యలో పాల్గొన్నారు. ఇల్లు కోల్పోయిన దళిత నాయకుడు సీనియర్ పాత్రికేయుడు బొంకూరి మధు మరో నలుగురికి ఇందిరమ్మ ఇళ్లలో ఇల్లు కేటాయించాలని రామగుండం మాజీ ఎమ్మెల్యే కోరుగంటి చందర్ దళిత హక్కుల పోరాట సమితి రాష్ట్ర నాయకులు కందుకూరి రాజారత్నం డిమాండ్ చేశారు. రోడ్డు వెడల్పు కార్యక్రమంలో ఇండ్లను కోల్పోయిన గోదావరి కని పట్టణంలో 48 డివిజన్ అడ్డగుంటపల్లి మాదిగల కుటుంబాలను ఆదివారం రామగుండం మాజీ ఎమ్మెల్యే కోరుగంటి చందర్, సిపిఐ సీనియర్ నాయకులు కందుకూరి రాజారత్నం, పలువురు బీఆర్ఎస్, సిపిఐ, బహుజన సమాజ్ పార్టీ నాయకులు పరామర్శించారు. రోడ్డు వెడల్పు కార్యక్రమంలో అడ్డగుంటపల్లి గ్రామం ఆవిర్భావం నుంచి నివసిస్తున్న సీనియర్ పాత్రికేయులు దళిత నాయకుడు బొంగూరు మధు మరో నలుగురికి ఇందిరమ్మ ఇళ్లలో అవకాశం కల్పించాలని రాష్ట్ర ప్రభుత్వాన్ని రామగుండం ఎమ్మెల్యే మక్కన్ సింగ్ రాజ్ ఠాకూర్ను డిమాండ్ చేశారు. మాస్టర్ ప్లాన్ పేరిట విధ్వంసం సృష్టిస్తూ పేద పీదలకు మరింత బీదలుగా మార్చేందుకు ఎమ్మెల్యే ప్రయత్నిస్తున్నారని రామగుండం మాజీ ఎమ్మెల్యే కోరిగంటి చందర్ ఆరోపించారు. అడ్డగుంటపల్లిలోని అబ్దుల్ కలాం విగ్రహం నుండి కళ్యాణనగర్ చౌరస్తా వరకు ఒక సైడ్ రోడ్డు పూర్తి అయి 2 నెలలు కావస్తున్న నిరుపేదలకు బొంగూరు మధు మరో 4 కుటుంబాల ఇండ్లను కూల్చి వేయించారని ఇది సరైన విధానం కాదన్నారు. వాస్తవాలు మాట్లాడితే కక్ష సాధింపుల చర్యలకు పాల్పడుతున్నారని, మాస్టర్ ప్లాన్ ప్రకారం అభివృద్ధి కోసం రోడ్డు వెడల్పు కార్యక్రమంలో ఎవరు వ్యతిరేకులు కారని, రోడ్డు వేసిన 2 నెలలకు కూల్చివేయడం అంటే అది కక్ష సాధింపు చర్య అని అన్నారు. అబ్దుల్ కలాం విగ్రహం నుండి చింత చెట్టు వరకు వేసిన బిట్టు ఒక రకంగా, చింత చెట్టు నుండి కట్టె మిషన్ వరకు వేసిన బిట్టులో అవకతవకలు జరిగాయని, కేవలం మాదిగల ఇండ్లు కూల్చివేసే విధంగా రోడ్డు వేశారని ఆరోపించారు. పరిశీలిస్తే వాస్తవాలు తెలుస్తాయన్నారు. దశాబ్దాల తరబడి జర్నలిస్టులుగా పనిచేస్తూ దళిత ఉద్యమంలో కీలక పాత్ర పోషిస్తున్న బొంగూరు మధు లాంటి వారి ఇల్లు కూల్చివేయడం బాధాకరమన్నారు. ఇండ్లు కోల్పోయిన అడ్డగుంటపల్లి గ్రామ మాదిగలకు తక్షణమే ఇందిరమ్మ ఇళ్లలో అవకాశం కల్పించాలన్నారు. ఈరోజు బొంకూరి మదన గత 50 ఏళ్ళుగా ఇక్కడనే నివాసం ఉంటా ఉన్నాడు. గోదావరికల్లో అభివృద్ధి పేరిట, రోడ్ల వెడల్పు పేరిట, రోడ్ల సుందరీకరణ పేరిట ఆనాడు గతంలో మా ప్రభుత్వం ఉన్నప్పుడు టీయూఎఫ్ఐడిసికి ఒక 100 కోట్లు, డిఎంఎఫ్టీ నుంచి ఒక 54 కోట్లు, అమృత్ టీం నుండి 250 కోట్లు నిధులను ఇచ్చిన. దాన్ని ఏ విధంగా అంటే ఒక వాడకు మేము 1 కోటి రూపాయలు పెట్టాం, ఇట్లా రకరకాలు. ప్రస్తుత ఎమ్మెల్యే గారు అభివృద్ధి పేరిట కార్యాచరణ చాలా సంతోషం. దీనికి ఎవరము కూడా అడ్డు కాదు, దానికి ఎవరం కూడా ఆటంకం. తను గెలిచిండు, తను చేసుకుంటూ ఉంటుంది. మేము పలు సందర్భాలలో డిమాండ్ చేస్తూ కోరుకోవడం జరుగుతూ ఉంది. ఎవరైతే ఈ రోడ్డు వెడల్పుల పేరిట నష్టపోతూ ఉన్నారో వాళ్ళకు ప్రభుత్వం నుండి నష్టపరిహారాన్ని ఇప్పించేటువంటి వాళ్ళు ఇల్లీగల్గా చేసుకున్నా ఏది చేసుకున్నా 40-50 ఏళ్ళ నుంచి వెళ్ళి కట్టుకొని ఉన్నారు కాబట్టి ఆ యొక్క ఇల్లును కానీ ఆ యొక్క సెటర్ని కానీ కూల్చేస్తే ఓ 30-50 వేల రూపాయలు కూల్చినట్టే లెక్క. మళ్ళీ వాళ్ళు కట్టుకోవాలంటే మళ్ళీ ఒక 50,000 కనీసం కట్టుకోవడానికి ఎలాగ ఇయ్యరు, ఆ కూల్చడానికి జరిగినటువంటి నష్టం ఇచ్చినట్టయితే బాగుంటుంది. అనేక నిధులు ఉంటాయి. ఇలా సింగరేణి నుండి నిధులు తెస్తున్నారు, ఎన్టీసీ నిధులు తెస్తున్నారు. ఈ విధంగా ఇక్కడ ప్రత్యేకంగా దళిత వర్గం కోసం అంబేద్కర్ యువజన సంఘం పక్షాన అనేక ఏళ్ళుగా ఈ ప్రాంతంలో ఉన్నటువంటి అనేక మంది దళిత కుటుంబాలకు న్యాయం చేయడం కోసం పాటుపడ్డటువంటి బొంకూరు మధు గారు ఇప్పటికైనా తప్పకుండా దీని మీద స్పందించండి. మీరు అనేక మందికి ఇల్లు ఇస్తూ ఉన్నారు, ఇందిరమ్మ ఇల్లు ఇస్తూ ఉన్నారు. ఇందిరమ్మ ఇల్లును మన బొంకూరు మదనకు మంజూరు చేయాలి. పోయిన వాళ్ళకి ఎవరికైతే ఇళ్ళకు నష్టం జరుగుతున్నటువంటి వాళ్ళకందరికీ కూడా ఇందిరమ్మ ఇళ్ళ పేరిట ఇల్లు మంజూరు చేయండి. వాళ్ళకు సహాయం చేసిన వాళ్ళు అవుతారని ఈ సందర్భంగా నేను కోరడం జరుగుతాం. బొంకూరు మధు గారి ఇల్లును
పరామర్శించడానికి రావడం జరిగింది. కారణం ఏంటంటే అభివృద్ధి పేరుతో అమాయకులను అసలు మామూలుగా రోడ్లు రోడ్లు చేస్తే సంతోషమే, కానీ ఎక్కడైతే ఇబ్బందికరం ఉన్నదో దానికి నష్టపరిహారం కట్టకుండా ఇళ్లను కూర్చడం అనేది సరైన విధానం కాదనేది ఈ కాంగ్రెస్ ప్రభుత్వాన్ని ఇక్కడ ఉన్న ఎమ్మెల్యేని మేము అడుగుతూ ఉన్నాం, ప్రశ్నిస్తూ ఉన్నాం. కారణం ఏంటంటే నష్టపరిహారం ఇవ్వమని చెప్తా ఉన్నాం. అభివృద్ధి చేయొద్దని అనడం లేదు, అభివృద్ధి అవసరమే ప్రజలకు, కానీ అభివృద్ధి పేరుతోటి ఆర్థికంగా నష్టం చేయడం అనేది అది ఇబ్బందికర విషయం అనేది దళిత హక్కుల పోరాట సమితి తరఫున మేము డిమాండ్ చేస్తూ ఉన్నాం. మరి ఇవాళ దళితులను డెవలప్ చేయాల్సిన బాధ్యత ఉన్న ప్రభుత్వం మరి దళితులకే అన్యాయం చేస్తే ఏం పద్ధతి అనేది ఈ యొక్క ప్రభుత్వాన్ని మేము ప్రశ్నిస్తూ ఉన్నాం. కనుక దళితులకు ఏదైతే ఇబ్బందులు అవుతూ ఉన్నాయో ఆ ఇబ్బందులను తొలగించాలని ఇక్కడ ఎమ్మెల్యేలను మేము అడుగుతూ ఉన్నాం. ఇప్పటికైనా దళితులు ఆ యొక్క నష్టపరిహారాన్ని ఎంత నష్టం జరుగుతుందో అంత నష్టపరిహారాన్ని ఇవ్వాలని, అదేవిధంగా ఇప్పుడైతే ఏదైతే ఇంద్రం ఇల్లు కడుతూ ఉన్నదో మరి దాన్ని కూడా గొప్పూరు మల్లి గారికి ఇల్లు కూడా లేదు. వాళ్ళ దళితులకు ఎక్కడ వేసినా గొమ్మడికి అక్కడే ఉన్నట్టుంది. ఏ ప్రభుత్వాలు వచ్చినా కూడా దళితులను అన్యాయం చేస్తూ ఉంది. ఇప్పుడు కనీసం ఈ ప్రభుత్వం మరి ఇంద్రం ఇల్లు ఇస్తానంటారు, కనీసం ఇంద్రం ఇల్లు ఇవ్వాలని దళితులకు ఇవ్వాలని మేము డిమాండ్ చేస్తూ ఉన్నాం. పరామర్శించిన వారిలో బీఆర్ఎస్ నాయకులు నారాయణదాసు, మారుతి, శ్రీనివాస్, వెంకటేష్ గౌడ్, సిపిఐ నాయకులు శనికరం, చంద్రశేఖర్, బహుజన సమాజ్ పార్టీ నాయకులు రవికుమార్ తదితరులు ఉన్నారు. ఇప్పుడు ఒక స్మాల్ బ్రేక్. ఎస్ఎస్సి 2025 ఫలితాల్లో విశ్వభారతి అగ్రస్థానం. ఎన్టీపీసీ రామగుండం గోదావరి కని పారిశ్రామిక ప్రాంతంలో నెంబర్ 1. పెద్దపల్లి జిల్లాల్లోని అద్భుత ఫలితాలు సాధించిన విశ్వభారతి గ్రూప్ ఆఫ్ స్కూల్స్. మొన్న ర్యాంకుల్లోనైనా, నిన్న గ్రేడ్స్ లోనైనా, ఈ రోజు మార్కుల్లోనైనా విశ్వభారతిదే ముందంజ. 582 మార్కులతో ఎం జశ్వంత్ టాప్ ఇన్ టౌన్. అంతేకాకుండా వి చరణ్ 564 మార్కులు, ఈ రాజ్ కుమార్ 559, టి కావ్య 558, షయిస్తా 557, ఎల్ వర్ధన్ 556, ఎం నాగధీరర్ 552 మార్కులతో ప్రభంజనం సృష్టించారు. 500 మార్కుల పైగా 38 మంది విద్యార్థులు సాధించిన ఏకైక పాఠశాల విశ్వభారతి. విశ్వభారతి నవోదయ, సెయింట్ జోసెఫ్ స్కూళ్లలో 100% రిజల్ట్ సాధించిన విశ్వభారతి విద్యా సంస్థలు. గత 32 సంవత్సరాలుగా విశ్వభారతి అధినేత బండారపు యాదగిరి గౌడ్ గారి ఆధ్వర్యంలో నడపబడుతూ అఖండ ఫలితాలు సాధిస్తూ రామగుండం పారిశ్రామిక ప్రాంతంలో నెంబర్ 1 గా నిలుస్తున్న విశ్వభారతి విద్యా సంస్థలు. మరి ఇంకెందుకు ఆలస్యం? మీ పిల్లల ఉజ్వల భవిష్యత్తుకై వెంటనే మా పాఠశాలలో చేర్పించండి. మీరు మీ పిల్లలపై కన్న కలలు నిజం చేసుకోండి. అడ్మిషన్స్ ప్రారంభమైనవి, వెంటనే సంప్రదించండి. వెల్కమ్ బ్యాక్. మున్నూరు కాపు పటేల్ సంక్షేమ సంఘం రాష్ట్ర స్థాయి ఎన్నికలకు రామగుండం మున్నూరు కాపు పటేల్ సంక్షేమ సంఘం నాయకులు ఆదివారం బయలుదేరి వెళ్లారు. తెలంగాణ రాష్ట్ర మున్నూరు కాపు సంక్షేమ సంఘం రాష్ట్ర స్థాయి ఎన్నికలకు రామగుండం నియోజకవర్గం మున్నూరు కాపు పటేల్ సంక్షేమ సంఘం నాయకులు హైదరాబాద్లో జరిగే జలావిహార్లో రాష్ట్ర స్థాయి ఎన్నికల్లో పాల్గొని విజయవంతం చేయడానికి సంఘం గౌరవ అధ్యక్షురాలు మానాలి ఠాగూర్ పటేల్, రామగుండం నియోజకవర్గం మున్నూరు కాపు పటేల్ సంక్షేమ సంఘం అధ్యక్షుడు ముచ్చుకుర్తి చంద్రమౌళి, ప్రధాన కార్యదర్శి లక్కం విక్షపతి ఆధ్వర్యంలో మున్నూరు కాపు పటేల్స్ వాహనాలలో జెండా ఊపి ప్రారంభించారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ మున్నూరు కాపు కుల బాంధవులను ఆధ్వర్యంలో రాష్ట్ర స్థాయి ఎన్నికల విజయవంతం చేయాలని, రాజకీయంగా కాపు సంఘం అభివృద్ధికి సంక్షేమ ఫలాలను మున్నూరు కాపు బాంధవులకు అందేలా రాష్ట్ర స్థాయి ఫలాలు గ్రామస్థాయికి చేరాలనే లక్ష్యంతో ముందుకెళ్లాలని అన్నారు. ఈ రాష్ట్ర స్థాయి ఎన్నికలు ప్రాధాన్యత సంతరించుకున్నాయని అభిప్రాయం వ్యక్తం చేస్తున్నారు. రాబోయే స్థానిక ఎన్నికల్లో మున్నూరు కాపు సంఘం పటేల్స్ చెత్తా చాటాలని, స్థానిక ఎన్నికల్లో పాల్గొని విజయవంతం చేయాలని ఆశాభావం వ్యక్తం చేశారు. మా కాపు కుటుంబం, మా అన్నదమ్ములు అందరూ కూడా క్షేమంగా అక్కడ ఓటేస్తానికి వెళ్ళి మళ్ళీ హ్యాపీగా మనందరం ఒక యూనిటీగా, కాపు అంటేనే మొత్తం వరల్డ్లో ఎక్కడ పోయినా మన సంఘంకి ఒక పెద్ద పేరు, ఒక పెద్ద ప్రైడ్ ఉన్నది. వరల్డ్లో ఎక్కడైనా కానీ కాపు అంటే అందరూ కూడా ఒక యూనిటీగా ఎట్లయితే వాళ్ళు ఉంటారో అదే యూనిటీగా మేమందరం కూడా ఒక కుటుంబంలో ఇక్కడ ఉన్న యావత్ రామగుండమే కాదు దేశవ్యాప్తంగా కూడా మేము ఏదన్నా రాజ్ ఠాకూర్ ఏదన్నా సహాయపడగలిగితే ఈ కాపు సంఘానికి ఎప్పుడు మేము ముందుంటామని తెలియజేస్తూ ఈరోజు 29వ తారీఖు ఆదివారం రోజున హైదరాబాద్లో ట్యాంక్ బండ్ జలవిహార్లో ఎలక్షన్ ఉంది కనుక మనం అందరం కాపు పటేల్స్ అందరూ ఇక్కడి నుంచి వెళ్ళి అక్కడ ఓటు వేయడానికి మేము వెళ్తున్నాము. అక్కగారి నాయకత్వంలో గౌరవ అధ్యక్షురాలు అక్కగారి నాయకత్వంలో మనందరినీ
అక్కడికి ఇచ్చేస్తున్నారు. గోదావరి కని సప్తగిరి కాలనీ శ్రీ చైతన్య టెక్నో స్కూల్లో శనివారం సాయంత్రం ఆత్మీయంగా తండ్రుల దినోత్సవ వేడుకలు జరిగాయి. కుటుంబానికి మార్గదర్శకుడు తండ్రి, పిల్లలకి మొదటి గురువు, జీవితానికే ఆధార స్తంభం. అలాంటి తండ్రుల గొప్పతనాన్ని గుర్తు చేసే విధంగా శ్రీ చైతన్య టెక్నో స్కూల్లో తండ్రుల దినోత్సవ వేడుకలు నిర్వహించారు. ఈ కార్యక్రమంలో పిల్లలు, తల్లిదండ్రులు, ఉపాధ్యాయుల మధ్య బంధాన్ని బలపరిచే అద్భుతమైన వేదికగా నిలిచింది. ఈ మేరకు తల్లిదండ్రుల కోసం వివిధ రకాల ఆటలు, వినోద కార్యక్రమాలు, డ్యాన్సులు నిర్వహించారు. పిల్లలు తమ ప్రతిభను ప్రదర్శిస్తూ తండ్రులకు అంకితంగా సాంస్కృతిక ప్రదర్శనలు ఇచ్చారు. విజేత తల్లిదండ్రులకు బహుమతులను కూడా పంపిణీ చేశారు. ఈ కార్యక్రమానికి ప్రిన్సిపల్ శ్రీనివాస్ అధ్యక్షతన వహించగా తండ్రుల ప్రాధాన్యత, బాధ్యతల విలువలను వివరించారు. తండ్రుల పాత్ర ఒక ఆదర్శంగా ఉండాలన్న సందేశాన్ని విద్యార్థులకు స్పష్టంగా అందించారు. ముఖ్య అతిథిగా విచ్చేసిన ఏజీఎం అరవింద్ రెడ్డి తమ విలువైన సమయాన్ని కేటాయించి తండ్రులు పిల్లలకు ఎలా ఆదర్శంగా నిలవాలో గురించి స్ఫూర్తిదాయకంగా మాట్లాడారు. ఇంకా ఈ కార్యక్రమంలో డీన్ వెంకటస్వామి, ఇన్ఛార్జీలు అనిల్, శ్రవంతి, తస్లీం, స్వప్న, తల్లిదండ్రులు, విద్యార్థులు పాల్గొన్నారు. తీవ్ర అనారోగ్యంతో బాధపడుతున్న ఎవరూ లేని ఒంటరి మహిళ మేకల సరోజినికి తోడుగా నీడా సంస్థ మన 100 రూపాయల సమాజం కోసం గ్రూప్ సభ్యుల నుండి ఆసుపత్రి చికిత్స కోసం నీడా సంస్థ అధ్యక్షుడు పల్లెర్ల రమేష్ 3,000 రూపాయలు ఆర్థిక సహాయం అందించారు. గోదావరి కని విఠల్ నగర్కు చెందిన మేకల సరోజ ఒంటరి మహిళ. అమ్మా నాన్నలు చనిపోయారు. తనకి పెళ్లి కాలేదు. కూలి పని చేసుకుంటూ జీవనం సాగించే తనకి గత 2 సంవత్సరాలుగా కిడ్నీ, లివర్ సమస్యలతో బాధపడుతుంది. కరీంనగర్లోని ఆసుపత్రిలో చూపించుకుంటున్న తనకి నా అనేవాళ్ళు ఎవరూ లేరు. చెల్లి పిల్లలు అప్పుడప్పుడు ఆదుకుంటున్న మేకల సరోజ 50 సంవత్సరాలు ఇప్పుడు నడవలేని పరిస్థితిలో ఉంది. కరీంనగర్ ఆసుపత్రికి వెళ్ళడానికి కూడా డబ్బులు లేని పరిస్థితిలో ఉన్న తన విషయం తెలుసుకున్న నీడా స్వచ్ఛంద సేవ సంస్థ అధ్యక్షులు పల్లెర్ల రమేష్ గౌడ్ తక్షణ సహాయం కింద నీడా మన 100 రూపాయల సమాజం కోసం గ్రూప్ నుండి 3,000 రూపాయలు ఆర్థిక సహాయం అందించారు. ఈ సందర్భంగా నీడా అధ్యక్షులు పల్లెర్ల రమేష్ గౌడ్ మాట్లాడుతూ మేకల సరోజనకి అన్నం, కూరలు విధిలో వాళ్ళు ఎవరికి దయదలిస్తే వారు పెడుతున్నారు. దీంతో ఒక పూట తినడం, ఒక పూట తిండి లేకుండా ఉంటున్నానని సరోజ ఏడుస్తూ తెలుపుతుంది. అందుకే నీడా తరఫున 3,000 రూపాయలు ఆర్థిక సహాయం అందించామని, ముందు కూడా తన చికిత్స పరంగా తప్పకుండా సహాయం అందిస్తామని తెలిపారు. ఎవరైనా దాతలు ముందుకు వచ్చి తనకు సహాయం చేయాలని కోరారు. ఈ కార్యక్రమంలో నీడా అధ్యక్షులు పల్లెర్ల రమేష్ గౌడ్, ప్రవీణ్ తదితరులు పాల్గొన్నారు. వార్తలు ముగించే ముందు ముఖ్యాంశాలు మరోసారి. సొంతిల్లు కళ అమలు చేయమంటే క్వార్టర్లు నిర్మిస్తామంటున్నారు ఎందుకు? కార్మిక సోదరులారా ఆలోచించండి అంటున్న సిఐటియు రాష్ట్ర అధ్యక్షుడు తుమ్మల రాజారెడ్డి. నూతనంగా బాధ్యతలు చేపట్టిన కార్యవర్గం లయన్స్ క్లబ్ సేవలు మరింత విస్తరించాలి. లయన్స్ క్లబ్ మాజీ గవర్నర్ శివప్రసాద్ సూచన. ఇల్లు కోల్పోయిన దళిత నాయకుడు సీనియర్ పాత్రికేయుడు బొంగూరి మధు. మరో 4గురికి ఇందిరమ్మ ఇళ్లలో ఇండ్లు కేటాయించాలి. రామగుండం మాజీ ఎమ్మెల్యే కోరుగంటి చందర్. దళిత హక్కుల పోరాట సమితి రాష్ట్ర నాయకులు కందుకూరి రాజారత్నం డిమాండ్. మున్నూరు కాపు పటేల్ సంక్షేమ సంఘం రాష్ట్ర స్థాయి ఎన్నికలకు బయలుదేరిన రామగుండం మున్నూరు కాపు పటేల్ సంక్షేమ సంఘం. గోదావరి కని సప్తగిరి కాలనీ శ్రీ చైతన్య టెక్నో స్కూల్లో ఆత్మీయంగా తండ్రుల దినోత్సవ వేడుకలు.
వార్తలు ఇంతటితో సమాప్తం. తిరిగి ప్రసారమయ్యే వార్తల్లో మళ్ళీ కలుద్దాం. అంతవరకు చూస్తూనే ఉండండి మీ GTPL న్యూస్.